కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో మరో భారీ కుంభకోణం వెలుగు చూసింది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ చెల్లింపుల్లో 1000 కోట్ల స్కామ్ జరిగినట్టు అధికారులు గుర్తించారు. ఇన్పుట్ సబ్సిడీ కోసం 75 కంపెనీలు అవకతవకలకు పాల్పడ్డట్టు కమర్షియల్ ట్యాక్స్ అధికారులు గుర్తించారు. లబ్ధి పొందిన కంపెనీల జాబితాలో రాష్ట్ర బ్రెవరేజ్ కార్పొరేషన్ కూడా ఉంది. మాజీ సీఎస్ సూచనలతోనే సాఫ్ట్వేర్లో మార్పులు చేసినట్టు అధికారులు గుర్తించారు. ఈ స్కామ్పై అధికారులు సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో మరో భారీ కుంభకోణం వెలుగు చూసింది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ చెల్లింపుల్లో 1000 కోట్ల స్కామ్ జరిగినట్టు అధికారులు గుర్తించారు. ఇన్పుట్ సబ్సిడీ కోసం 75 కంపెనీలు అవకతవకలకు పాల్పడ్డట్టు కమర్షియల్ ట్యాక్స్ అధికారులు గుర్తించారు. లబ్ధి పొందిన కంపెనీల జాబితాలో రాష్ట్ర బ్రెవరేజ్ కార్పొరేషన్ కూడా ఉంది. మాజీ సీఎస్ సూచనలతోనే సాఫ్ట్వేర్లో మార్పులు చేసినట్టు అధికారులు గుర్తించారు. ఈ స్కామ్పై అధికారులు సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.